హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మహీ వ్లాగ్స్. నేను శాంతి. ఇవాళ వీడియో అయితే లాస్ట్ పార్ట్ 1 ఓటీ వ్లాగ్ పెట్టాం కదా, దానికి కంటిన్యూయేషన్ అనమాట ఇది. ఇక్కడ ఒక మనిషికి 20 రూపాయలు కట్టాలన్నమాట. అప్పుడు ఈ ట్యాగ్స్ ఇస్తారు. ట్యాగ్స్ ఉంటే లోపలికి అలౌ చేస్తారనమాట. ఇదే ట్యాగ్స్తో మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అలాగే టీ ఫ్యాక్టరీకి రెండు చూసుకొని రావచ్చు అనమాట. ఇంకైతే వెళ్తూ ఉన్నాం పైకి. అంటే ఫస్ట్ టీ ఫ్యాక్టరీకి అనమాట. బయట చూసారా ఎలా ఉందో. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రతిదీ రాస్తున్నారనమాట. అంటే మనకి అసలు టీ అనేది ఎవరు అలవాటు చేశారు, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇంకా దాని గురించి వివరాలన్నీ ఇక్కడ రాస్తున్నారనమాట. మనం ఓపిక ఉంటే అక్కడే నిల్చుకొని చదవచ్చు అనమాట వాటి గురించి. అంటే దీంట్లో హెల్త్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చూసారా. టీ ఒక ప్రాసెస్ అనమాట మొత్తం. ఇప్పుడు మనం దాన్ని లైవ్లో చూడొచ్చు అనమాట. చూసారా ఇక్కడ పోస్తూ ఉంది కదా, ఇది ఎంత సేపటికి వచ్చిందంటే ఆవిడ దగ్గరికి అది అనేది ఆకులు చాలాసేపు అలానే పట్టుకుందనమాట ఆమె. ఆ తర్వాత ఎప్పటికో వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక కింద నుంచి పైకి ఒక కమ్మిలేస్తుంది, దాంతో తోయడం అనమాట లోపలికి ఆకుల్ని. అసలు ఆమె దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి చాలా సమయం పట్టింది. నిదానంగా వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ ఆకులన్నిటినీ కొంచెం కచ్చాపచ్చాగా నలిపేసి ఈ హోల్లోకి వెళ్తుంది కదా, హోల్లో నుంచి గొట్టంలో పడుతుంది, గొట్టంలో నుంచి కిందకి వెళ్తుంది అనమాట ఇంకా మిషన్ దగ్గరికి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి కదా అన్నట్టు. ఇదంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ప్రతిదీ చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనం చూడొచ్చు అనమాట లైవ్లో. అక్కడ అది మెత్తగా అంటే ఆకు అప్పుడే కదా వేయడము, అందుకని అట్లా ఉండలు కట్టుకుంటూ వస్తుంది. లాస్ట్కి అలా ఏముండదు, బాగా మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. ఆ వెనకాల వాయిస్ వినిపిస్తుంది కదా, ఆయన ప్రతిదీ చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే రకరకాల భాషల్లో చెప్తున్నాడు. అంటే ఎలా వచ్చింది టీ అంటే కొంచెం మంది చదవాలని ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదా, అలా వింటూ కూడా ఇది చూస్తూ వెళ్తూ ఉన్నారనమాట. చూసారా పొడైపోయింది మొత్తం. ఇక్కడ ఇంకా ప్రాసెస్ ఇంకేమైనా కలుపుతారేమో కలిపేటప్పుడు. ఏంటంటే అంటే ఎలాచీ కలిపేస్తారు, అప్పుడు ఇది కార్డమమ్ టీ అవుతుంది. అలా కొన్ని రకరకాలు కలిపేసి రకరకాల పేర్లు పెట్టేసి అమ్ముతారనమాట. ఇక్కడ చూసారా, మరి అది కరెంటు పోయిందో లేకుంటే అది చల్లారబెట్టడానికి ఆపారో ఏమో కానీ ఇదైతే ఆగుందనమాట. వెనకాల గోతాలు చూసారా, అంతా టీ దానికి ఎత్తేటట్టున్నారు, టీ పొడి అంతా. ఇక్కడంతా గ్రేడింగ్ ఉన్నట్టుంది. అంటే కొంచెం జల్లీలుగా ఉందన్నమాట. అంటే నోకుగా ఉండేది ఒక దగ్గర, మెత్తగా ఉండేది ఒక దగ్గర, అట్లంతా పెడుతూ ఉన్నారు. ఇవంతా ఇక్కడ టీ ఇస్తున్నారనమాట. అంటే టేస్ట్ చూసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నట్టు. మా పిల్లలు నేను ఫస్ట్ టైం తాగుతున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఊరికే అనేసి టేస్ట్ చూసాము. ఇది చూసారా, ఇట్లా గోతంలో నిదానంగా ఎప్పటికే వేస్తున్నారో. నెక్స్ట్ ఇక్కడ బయటే అమ్ముతారనమాట ఇవంతా. అంటే రకరకాల టీ పొడులు అన్నీ అమ్ముతున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆయిల్స్ ఉంటాయి కదా, అవి దేనికి ఉపయోగిస్తారు కొన్ని మనం చూస్తాము, ఎందుకోలే మనకు తెలియనప్పుడు ఎందుకు తీసుకోవడం అనిపిస్తుంది కదా. ఇక్కడ అలా కాకుండా నీట్గా అన్నీ రాస్తున్నారనమాట. అప్పుడు దాన్ని బట్టి తీసుకోవచ్చు. దాని అమ్మిడే ఉంటుంది అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా. చూస్తున్నారా, అన్ని ట్రేలకు పెట్టున్నారు. మేబీ ఇవి ఫ్రీజ్ చేస్తారు. ఇంకా ఫ్రీజ్ చేశాక అవి ఇంకా సెల్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు దాంట్లోకి అంతా నింపుతూ ఉన్నారనమాట. అయిపోయినట్టు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెడుతున్నారు ఆవిడ. ఇది చూసారా, నేను మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు మనకు కంకర అవన్నీ వేసి ఇట్లా చేస్తారు కదా, ఇలా కూడా వాడచ్చా అని ఇక్కడికి వచ్చి చూసాకే అర్థమైంది. ఇక్కడ చాక్లెట్స్ అన్నీ చూసాక మన పిల్లలు అస్సలు ఆగరు కదా. మామూలుగా చాక్లెట్ షాప్కి వెళ్తే చాక్లెట్ కనిపిస్తేనే ఆగరు, అలాంటిది చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కుంటా రాలేం కదా వాళ్ళ వల్ల. నెక్స్ట్ ఇక్కడే అనమాట, దాని పక్కనే అంటే కిందనే అన్నీ ఉంటాయి. ఇక్కడ స్వెటర్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రాలీస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడే తీసుకుంటారని అక్కడ పెట్టినట్టున్నారు అదంతా. బయట చూసారా, అప్పుడే వాన పడింది కదా, ఫ్రెష్గా అసలు ఆకులు కానీ ఆ నేచర్ కానీ అసలు ఎంత బాగుందంటే. ఈ మొబైల్లో ఈ వీడియోలో ఇట్లా చూసేదానికన్నా లైవ్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ పచ్చటి చెట్లు మధ్యలో ఇల్లులు, కొండలు, పైన ఆకాశము, మేఘాలు, ఇవన్నీ ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ఈ పక్కనే అడ్వెంచర్స్ ఉందన్నమాట. ఈ అడ్వెంచర్స్ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే మనం వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అంటే టైం అక్కడే స్పెండ్ చేసే పని అయితే అన్నీ చేయొచ్చు.
కాకపోతే కాస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి, అంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా మాత్రం ఉంటాయి కదా అడ్వెంచర్స్ అంటే, అలా ఉన్నాయన్నమాట. ఇంకా నేను పిల్లలు మాత్రమే ఎక్కాము, వెళ్తున్నాం అనమాట. ఇలా ఉంటుంది లోపలన్నీ. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏది కావాలంటే అది. ఇక్కడ చూసారా ఆయన ఎవరో వెళ్తున్నాడు అనమాట దాంట్లో స్లైడ్. ఓరి దేవుడా, ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడు మనదనమాట టర్న్. ఇక్కడ మేము రెడీలు అవుతూ ఉన్నాము అవన్నీ కట్టుకొని. ఫస్ట్ సిరి భవదీప్ వెళ్తున్నారు. వాడికి ఒక పక్క భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వాడు అలా చేయడము. ఒక పక్క భయం వేస్తుంది, కానీ ఇంకొక పక్క డేర్ చేయాలనిపిస్తుంది అనమాట వాడికి. మొత్తానికి ఆ భయాన్ని మొహంలో కనిపించకుండా ఓకే క్యారీ చేస్తున్నాడు అనమాట. మొత్తానికి ఎంజాయ్ చేశాడు బాగా. ఇంకా సిరి కూడా అలానే అనమాట. ఒక రోజు భయం వేస్తుంది, కానీ కిందకి చూస్తే మాత్రం ఖచ్చితంగా భయం వేస్తుంది పైనుంచి. అందుకే వాళ్ళు ఫేస్ పక్కకి తిప్పండి అని చెప్పారు వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ నేను అనమాట. ఆ కింద ఒక అతను నిల్చుకున్నాడు కదా, ఆయన ఫొటోస్ తీస్తాడనమాట మనకు. నాకు కావాలంటే మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సాయి రామ్ వెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అప్పుడే తీసుకొని వచ్చినట్టు ఎంత బాగున్నాయి కదా. కొన్ని కీరా, క్యారెట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొంచెం టైం ఉంది కదా అని అనేసి రోజ్ గార్డెన్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా రకాల రోజా చెట్లు, అన్ని రకాలు ఉన్నాయి, కానీ అంటే కలర్స్గా ఉన్నాయి రోజా చెట్లన్నీ. కాకుంటే పువ్వులు చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మేబీ మేము వెళ్ళినప్పుడుకి రాలిపోయి ఉండొచ్చు, లేకపోతే కోసేసి ఉండొచ్చు, ఏమో కదా. అందుకని పూలు అయితే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు అది పనిగా బోర్డు పెట్టారా, కొయ్యకండ్రా, తాకండి అని అంటే కూడా కొయ్యలేదు, కానీ తాకుతూనే ఉన్నారనమాట. అంటే వాళ్ళు ముట్టుకుంటున్నారనమాట ఆ పువ్వుల్ని. ఇంక ఇలా అయితే ఉందన్నమాట లోపలంతా. ఇది పైన జస్ట్, ఇంకా కిందకి వెళ్తూ ఉంటే రోజా చెట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఇక్కడ రాస్తున్నారు. ఏంటో ఆ రోజా చెట్లకి మళ్ళీ రకరకాల పేర్లు పెట్టున్నారు, ఒక్కటి కూడా అర్థం కాలేదు అయ్యి. ఇంకా ఓవరాల్గా మొత్తం ఇంతే ఉందన్నమాట అక్కడ లోపల. నెక్స్ట్ ఇంకొచ్చేసాము. ఇది యాక్చువల్గా మా రూమ్, అంటే మేము స్టే చేసిన రూమ్ దగ్గర నుంచి వ్యూ అనమాట. నెక్స్ట్ రిటర్న్ అయిపోయామన్నమాట. దారిలో, అంటే ఇది ఊటీకి సంబంధించింది కాదు, దారిలో అనమాట. అసలు ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో కదా చెట్టుకి. మేము ఫస్ట్ చూసి ఏంటో అనుకున్నాము, తర్వాత అవన్నీ ఇంకా ఎగరడం స్టార్ట్ అయ్యి కదులుతున్నాయి అనమాట. నాయనా అనుకున్నాము. ఇక్కడ చూడండి ఫ్యాక్టరీస్ వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో. నెక్స్ట్ అయితే సాయి సంగీత్ దగ్గర ఆగాము. వెళ్ళేటప్పుడు మీరు ఒక క్లిప్లో చూసి ఉండొచ్చు, అంటే తింటున్నాం కదా, లైక్ ఏదో పిల్లలకి నేను ఏదో పెడుతున్నాను కదా, అక్కడ అనమాట ఇది. అక్కడే పైన లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి, కింద అంతా షాప్ అనమాట. ఇప్పుడు అన్ని దగ్గరలో ఇలానే పెడుతున్నారు మోస్ట్లీ, అంటే రెస్టారెంట్స్లో, హోటల్స్లో అట్లా కింద ఇక్కడ పెట్టేస్తే ఇది అది రెండు సేల్ అయిపోతాయి అనమాట వాళ్ళకి. ఎంత కలెక్షన్ ఉందంటే ఇక్కడ. నాకు వెళ్ళినప్పుడు వీడియో తీసేటప్పుడు నాకేమనిపించలేదు, వచ్చిన తర్వాత ఆ వీడియో చూసుకుంటాము కదా, వీడియో చూసేటప్పుడు లేకపోతే ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్బా అయ్యో అది కొనుంటే బాగుంది, ఇది కొనుంటే బాగుంది అనుకున్నాము. యాక్చువల్గా వీడియో తీసేటప్పుడు ఏంటంటే ఏం కనిపించదు అనమాట, జస్ట్ వీడియో లెన్స్ అక్కడ ఎలా ఉంది ఏముంది ఇది మాత్రమే తెలుస్తుంది. అంటే అది మనం తీసుకోవాలి కదా, అది మనకి యూజ్ కదా అని అట్లేం అనిపించదు అనమాట. వీడియో బాగా వచ్చిందా రాలేదా, ఎలా తీస్తున్నాము,
అనేది అనిపిస్తుంది. అంటే అది తీసుకుంటే బాగుంది కదా అని చెప్పి అనిపించింది అనమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి అక్కడ. కాకుంటే వర్త్ ఉంటాయి నాకు తెలిసి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగా చేస్తున్నారనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి అన్నిటికీ. కొన్ని దగ్గరలో ఏంటంటే ఇవి ఇత్తడి సామాన్లు, ఇత్తడి దేవుడు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫినిషింగ్ బాగుండవు. ఇది మాత్రం డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట ప్రతిదీను, చాలా బాగున్నాయి. అందుకే మేబీ కాస్ట్ ఎక్కువ పెట్టుని ఉండొచ్చు. ఇంకా బుక్స్ రకరకాలవి, నెక్స్ట్ హ్యాండ్మేడ్తో చేసినటివి, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కలంకారీవి. ఇక్కడ చూసారా ఇంకా బుట్టలతో ఈ వెదురుతో అల్లిన బుట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాల్ క్లాక్స్ ఇక్కడంతా. జస్ట్ రెఫరెన్స్ కోసం ఒక చూపిస్తాను చూడండి. ఇది కాస్ట్ ఎంత ఉందంటే 4790 ఉందన్నమాట. అలా ఉన్నాయన్నమాట అక్కడ కాస్ట్. కానీ వెయిట్ దాని వర్త్ మంచిది అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ బుట్టలతో అల్లినటివి ఇక్కడ చూసారా, ఇది కాస్ట్ చూడండి ఎంత ఉందో. ఇది పెన్సిల్ బాక్స్ అంటది, ఇది 160 రూపీస్ అలా ఉంది. నెక్స్ట్ ఇవి న్యూస్ పేపర్స్తో చేస్తారు కదా అవన్నమాట. అవంతా అవి కూడా కాస్ట్ ఎక్కువే పెట్టేస్తున్నారు వాళ్ళు. ఎక్కువే పెట్టినారంటే ఇంకా వాళ్ళు చేతులు మారే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది కదా, ఇంకా అలా అనమాట. ఇక్కడ పీటలు చూడండి, దేవుడి దగ్గర అలా పెట్టుకుంటాం కదా అదనమాట. ఇది 450 రూపీస్ ఉంది మీడియం సైజ్ది. అలా స్మాల్ సైజ్ నుంచి ఉన్నాయన్నమాట అన్నీ. నెక్స్ట్ ఇవైతే ట్రే 1790 ఉందన్నమాట. ఇది కొన్ని సెట్స్గా కూడా ఉన్నాయి, అంటే బిగ్ స్మాల్ మీడియం ఇలా ఉంటాయి కదా అలా. ఇవి బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. కానీ 950 రూపీస్ 1000 రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఈ దుప్పట్టాస్ ఇవన్నీ. కానీ చాలా మెత్తగా ఎంత బాగున్నాయంటే ఏదైనా ఒక ట్రెండ్ అట్లా తీసుకున్నా కూడా డ్రెస్సెస్ మీదకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు, దేని మీద కన్నా వేసుకునేటట్టు. నెక్స్ట్ ఇక్కడంతా కడ్డీలు, హ్యాండ్ వాష్లు, సోప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది లూఫా. ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్. నెక్స్ట్ ఇంకా బ్యాంబూ బ్రషెస్ అని, ఇదేంటి లిప్ బామ్, సోప్స్ ఇవన్నీ ఉన్నాయి. రకరకాలు కూడా ఉన్నాయన్నమాట అన్నీ. అంటే ఆర్గానిక్వి, న్యాచురల్గా హోమ్ మేడ్ అట్లా ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట అవంతా కొన్ని. ఈ బ్యాంబూ బ్రష్ వచ్చి 80 రూపీస్ ఉంది. ఇది చెక్కతో టీ పెట్టుకునే దానికల్లా బాగుంటుంది కదా అంటే 90 రూపీస్. ఈ దువ్వెన చూసారా 200 అంట. నెక్స్ట్ ఈ సోపు 40 రూపీస్ అంట. నెక్స్ట్ ఇక్కడ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సౌండ్స్, చార్మింగ్స్ అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ కూడా ఉంది. కొన్ని ర్యాక్స్లో నీట్గా ఆర్గనైజ్ చేయలేదన్నమాట, కొన్ని ర్యాక్స్ బాగున్నాయి నీట్గా. నెక్స్ట్ వుడెన్కి సంబంధించినటివన్నీ అనమాట ఇక్కడ. ఇవి కోకోనట్ షెల్స్తో చేసినటివి. ఈ దువ్వెనలు అమ్మ ఎంత కాస్ట్ ఉన్నాయంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి చిన్న చిన్న స్పూన్స్ ఇవే కూడా చాలా కాస్ట్ పెట్టేస్తున్నారు వీళ్ళు. ఇది చూసారా, ఇది ఒక్క స్పూన్ 60 రూపీస్ అంటది. ఈ బౌల్ 720 రూపీస్. ఇంత గద్దు ఉంది కదా, ఇది 250 రూపాయలు అంట. ఆ దువ్వెన చూడండి 350 అంట దువ్వెన. పైగా ఇక్కడ బేరాలు ఆడడానికి కూడా ఏం లేదనమాట, అన్నీ ఫిక్స్డ్ ప్రైజే అంట. ఇంకా లాస్ట్కి ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి కూడా ఎంత 80 రూపీసో 90 రూపీసో అట్లా పడ్డాయి అనమాట ఒక్కొక్కటి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో సైడ్లో ఇంకో షాప్ ఉందన్నమాట ఇక్కడనే, దీని పక్కనే. అక్కడ మట్టి కుండలు ఇవి అన్నీ ఉన్నట్టున్నాయి. మేము వెళ్ళలేదన్నమాట అక్కడికి, ఇంకా టైం అయిపోయింది అని అనేసి ఇంక ఇవి వర్క్ తీసుకొని తినేసి బయలుదేరేసాము. ఇది చూసారా 300 రూపీస్ ఉంది, 2 ఉన్నాయి దీంట్లో. ఊరికనే అసలు ఎంత ఇట్లా పట్టుకుంటే, స్ట్రాంగ్గా పట్టుకుంటే హోల్ పడతాయి అనమాట, అంత పలక్కనేటట్టు ఉన్నాయి అవి. ఇవి వేస్ట్ కానీ బాగానే పనిచేసాయి అనమాట అవి.
ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ ఇవైతే గుర్తుందా, మా చిన్నప్పుడైతే మేము చదువుకునేటప్పుడు ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీ పావలా ₹10 ఇవి తీసుకునేవాళ్ళం అనమాట షాప్కి వెళ్ళి. చాలా బాగుంటాయి అవి. ఒక ప్యాకెట్ ఎందుకు తెచ్చుకుందాం అబ్బా అని అనిపించింది తర్వాత. అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా, మళ్ళీ తెచ్చుకొని వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు తీసుకోలేదు. కానీ బాగానే ఉంది అది. ఇంకా బయలుదేరేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా క్లైమేట్ చూసారా, రెయిన్బో వచ్చింది. ఆ పక్కన కొండల మీద నుంచి ఎక్కడో వాన పడుతున్నట్టుంది, అందుకని చల్లగా ఉన్నింది. ఇక్కడ ఒక ఏరియాలో అయితే 360 degrees కొండలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కొండల్లాగే అనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. మొత్తానికి ఇది మేము ఫస్ట్ టైం ఊటీ విజిట్ చేసినప్పుడు జరిగిన విశేషాల ప్లేసెస్ ఇవన్నీ అనమాట. ఈ వీడియోని ఇంతసేపు ఓపిక చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత పార్ట్ 3 ఊటీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.